జై గురుదత్త. గుమగుమలాడే గుత్తి వంకాయ చేసేద్దాం. కావలసిన పదార్థాలు: శనక్కాయలు 2 స్పూన్లు, నువ్వులు 1 స్పూను, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, ఒక 10 క్యాష్యూ నట్స్, 10 మిరియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, 1/2 స్పూను గసాలు, 7-8 వంకాయలు, నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోండి. కడాయి పెట్టి అందులో శనక్కాయలు వేసి ఒక 1/2 మినిట్ వేగిన తర్వాత మిగతా పప్పులన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపితే బాగుంటుంది. లేకపోతే పైన వేగినట్లే అనిపిస్తాయి పప్పులు, లోపల పచ్చి వాసన వస్తూ ఉంటాయి. పప్పులన్నీ వేగిన తర్వాత చివరన ఎండుమిరపకాయలు, కొబ్బరి మరియు గసాలు వేసి ఒక 30 సెకండ్లు వేపితే సరిపోతుంది. ఇడ్లీ కుక్కర్ పెట్టి నేను అందులో 2 గ్లాసుల నీళ్లు వేసి ఆవిరి ప్లేటుని అందులోకి నేను పెట్టాను. మనము ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయల్ని చీరి పెట్టుకోవాలి. మిక్సీ జారు పెట్టి అందులో వేపిన పదార్థాలన్నీ వేసి తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి నేను కొంచెం వాటర్ వేసి నేను పేస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ని నిదానంగా వంకాయల్లోకి కూరాలి. వంకాయ పుచ్చులు చూసుకొని చెక్ చేసుకొని వంకాయలోకి కూరాలి. ఆ వంకాయల్ని ఆవిరికి పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించాలి. 10-15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. మంట సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఉడికించండి. మధ్యలో ఒకసారి కావాలంటే మూత తీసి చెక్ చేసుకోండి. ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని వంకాయని గిల్లి చూస్తే తెలుస్తుంది ఉడికినది లేనిది. ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు ఉంచండి. మొత్తం మీద ఒక 10-15 నిమిషాలకు వంకాయలన్నీ కూడా ఉడికిపోతాయి. ఉడకలేదనిపిస్తే కాసేపు ఉంచండి. ఆయిల్ తక్కువ పడుతుంది, రుచిగాను కమ్మగాను ఉంటుంది. మనము ఇందులో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేయడం లేదు. అందుకే ఇది సాత్విక్ గుత్తి వంకాయ, ఆయిల్లెస్ సాత్విక్ గుత్తి వంకాయ. మనము మిగిలిన పేస్ట్లో వాటర్ కలిపి పెట్టుకున్నాము. వంకాయ ఉడికినది లేనిది చెక్ చేసాము. నాకు ఉడకలేదనిపించింది. నేను ఒక 2-3 నిమిషాలు మళ్ళీ పెట్టి తీసి చూశాను. ఇప్పుడు సుతారంగా ఆబ్జెక్టు అందులో దిగింది. అందుకే వంకాయలు ఉడికాయని భావించి పక్కన పెట్టుకున్నాను. కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి చిటపటలాడిన తర్వాత వంకాయల్ని నిదానంగా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఆయిల్ అంతా కూడా వంకాయలకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి తర్వాత కలిపి పెట్టుకున్న ఆ మసాలా నీరంతా కూడా నేను కడాయిలో వేశాను. కొత్తిమీర, కరివేపాకుని కూడా నేను చివరన యాడ్ చేశాను. దగ్గర పడ్డ తర్వాత మసాలా అంతా కూడా నేను వంకాయ కూరని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.